సోషల్ మీడియా ఇదంతా చూసుకుంటే వీళ్ళు చేసిన వాటిని కూడా కొత్త ప్రభుత్వం చేసినట్లు కూడా చేయట్లేదు, మా వాలంటీర్లు కడుపు కొట్టారు అది ఇది అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు. అది ఎప్పుడు అనలే. వాలంటీర్లు అందరినీ నేను 10,000 జీతం ఇస్తాను మీరు ఉండండి అన్నారు. అయితే సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తానన్నారు. సంపాదించుకునే మార్గం చూపిస్తా, మీ బతుకుదారి పెడతా, మీరు మాత్రం స్వార్థంగా పనిచేయొద్దు, మంచిగా పనిచేయండి, నలుగురు కావాలనుకోండి. నేను వచ్చినా ఎవరు వచ్చినా సరే మీరు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, ప్రజల మనసులో మీరు బాగా పనిచేస్తే నేను కూడా మీకు 10,000 జీతం ఇచ్చి మిమ్మల్ని ఉంచుతాను. ఆయన ఎవరు కించపరచలేదు, ఎవరికి ఇది అవమానపరచలేదు. అలాగే ఇప్పుడు బూతులు ఎమ్మెల్యేలు లేరని చెప్పి అసెంబ్లీ బాగా పోసిపోయింది అంటున్నారు. అది ప్రతిపక్షంలో లేకపోవటం చాలా సంతోషం. ఆయన్ని చంద్రబాబు నాయుడు ఎలాగే హింసించారు, హింస పడుకోకుండా ప్రతిపక్షం లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. బూతుల ప్రభుత్వం లేదు కాబట్టి ప్రజలు అనుకూలిస్తారని చేస్తే ఆ బూతుల ప్రభుత్వం ఆలకించి వినలేక మనం మైండ్ పోయి కాబట్టి బూతుల ప్రభుత్వం లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంది.